రాష్ట్రంలో ఫెయిల్యూర్ పాలనలో రైతన్నలు ఏ విధంగా అరిగోసపడుతున్నారు, రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా మారింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, దీనికి సంబంధించి మనకు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సాంబా ఖమ్మం నుంచి లైవ్ లో ఉన్నారు, సందీప్ మనకి జగిత్యాల నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడడం. లివిల్ ఎక్కడ చూసినా కూడా రైతులకు ఏ కోశానా కూడా వ్యవసాయం చేసుకోవడానికి కనీస వెసులుబాటు లేని ఒక దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎన్ని విధాలుగా చూసినా, నీటి పరంగా చూసినా, కరెంటు పరంగా చూసినా, ఎరువుల పరంగా చూసినా, ఎట్లా చూసినా కూడా అన్నదాతకు అరిగోస తప్ప ఏమీ మిగల్చని పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని లేకుండా చేస్తున్నారా అన్న ఒక అనుమానం కూడా కలుగుతుంది. ఇవాళ ఏదైతే రాష్ట్రంలో దాదాపు 60% రైతాంగం అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడతారు. 60% ప్రజలంతా కూడా వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటారు. ఆ రైతులంతా కూడా ఇవాళ అరిగోస పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే రైతులు ఉన్నారో అదేవిధంగా ఇవాళ మరొకసారి కూడా రైతుల పరిస్థితి రోజు రోజుకు మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నీళ్లు లేక చివరి మడి తడవక ఇవాళ పొలాలు పశువులకు మేపడానికి సరిపోతున్న పరిస్థితి వల్ల రాష్ట్రంలో దాపురించింది. వల్ల అంతేకాకుండా గత 10 సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చి రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి ఒక రైతు బంధు లాంటి పథకం తీసుకొచ్చి దేశానికి ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని చేపడితే ఇవాళ అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా మరొకసారి తెలంగాణ రైతాంగం అంతా కూడి వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ భూములన్నీ మాగాణం అంతా కూడి వాళ్ళ ఎడారిగా మారుతున్న పరిస్థితి వల్ల రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇవాళ ఎరువుల కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎరువుల కోసం కావచ్చు, విత్తనాల కోసం కావచ్చు, చెప్పులు క్యూ లైన్లో పెట్టి గంటల కొద్దీ పడిగాపులు కాసే పరిస్థితి ఉంది. ఇవాళ మరొకసారి కూడా అదేవిధంగా ఎరువుల కోసం, విత్తనాల కోసం గంటల కొద్దీ చెప్పులు క్యూ లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్న పరిస్థితి వల్ల మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా యూరియా కోసం ఉదయం 5 గంటలకే వెళ్ళి చెప్పుడు క్యూ లైన్లో పెట్టి పనంతా పక్కన పెట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కూడా పోలీసులు వచ్చి టోకెన్లు ఇచ్చే దుస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే వ్యవసాయం ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టబడుతుందో ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నాడు రాష్ట్రం ఏర్పడే నాడు కేవలం 9 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తే, అది కూడా ఉదయం 5 గంటలు డే టైంలో 5 గంటలు, రాత్రి 4 గంటల కరెంట్ ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవన్నీ చీకట్లో ఆనాడు అనేక మంది కరెంటు కాటుకు బలైనారు. కరెంటు పెట్టడానికి పోతే పాము కాట్లకు బలైనారు. ఆనాడు బావుల్లో పడి చనిపోయినారని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచించి ఉదయమే ఎందుకు ఇవ్వదు కరెంట్ అని చెప్పేసి కూడా రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే ఉదయమే 9 గంటల కరెంట్ ఇచ్చి తెలంగాణ రైతాంగానికి ఒక ఆపద్ బాంధవుడు అయితే ఇవాళ ఆ కరెంటు పరిస్థితి మళ్ళీ దినదిన గండంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి అంటే సంవత్సరం తర్వాత 24 గంటలు వ్యవసాయ రంగానికి విద్యుత్ ఇచ్చి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక ఆపద్ బాంధవుడు అయ్యారు. అటు రైతు పెట్టుబడి సాయంతో, ఇటు 24 నిరంతర కరెంటుతో, నాణ్యమైన కరెంటుతో, నీళ్లతో వ్యవసాయం ఒక పండుగలా కొనసాగింది. కానీ వల్ల కరెంటు కటకటతో బావులన్నీ ఎండుతున్నాయి, బోర్లన్నీ పండుతున్నాయి, పొలాలలో ఇవాళ బీటలు పడిన పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎరువులు అందక, ఇవాళ నీళ్ళు అందక, చివరికి కరెంటు కూడా సమయానికి రాక రైతులంతా దిక్కుతోచని స్థితిలో ఇవాళ రైతాంగం ఉందంటే ఖచ్చితంగా ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు మళ్ళొక్కసారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ ప్రభుత్వం చేస్తున్న ఉన్న వ్యవస్థను సరిగ్గా నిర్వహించడం చేతగాక ఇది చేజేతుల కాంగ్రెస్ తీసుకొచ్చిన దుస్థితి అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? వల్ల ఏదైతే కరువు వచ్చిందంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువే తప్ప ఇంకోటి కాదనేది వాళ్ళ రైతులంతా కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ఏదైతే ఉమ్మడి రాష్ట్ర ఏదైతే ప్రాజెక్టులను అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి రంగ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టి రైతాంగానికి మంచి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి ఒక నీళ్ళు ఇస్తే ఇవాళ ప్రతి గుంటకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవాళ కనీసం కూడా నీళ్ళు ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం జలాలు దాదాపుగా 3 నెలల పాటు సముద్రంలోకి పోయినా కానీ కనీసం కూడా పట్టించుకున్న పాపన పోలేదు. రోజుకు 10 లక్షల క్యూసెక్కుల పైచిలుకు నీళ్లు సముద్రం పాలు చేశారే తప్ప వాటిని లిఫ్ట్ చేసుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. తద్వారా ఇవాళ రాష్ట్రంలో భూగర్భ జలాలన్నీ కూడా అడిగంటిపోయాయి. భూగర్భ జలాన్ని కూడా ఇవాళ పూర్తిగా అడిగంటిపోవడంతో బావులన్నీ ఎండిపోయాయి, బోర్లన్నీ కూడా ఇవాళ తక్కువగా పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పంటలన్నీ కూడా ఎండిపోయిన తీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ గొర్రెలకు పశువులకు ఎరువుగా, ఇవాళ గొర్రెలకు పశువులకు మేతగా ఇవాళ రైతాంగం వేసిన వరి పంట కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువే తప్ప ఇది ఇది ప్రకృతి తీసుకొచ్చిన కరువు కాదని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు బీటలు బారిన భూములకు నీళ్ళు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాజెక్టులను కట్టి వాటిని రిజర్వాయర్లలో నింపి ఎప్పటికప్పుడు చెక్ డ్యాంల ద్వారా, చెరువుల ద్వారా రైతాంగానికి నీళ్ళు అందించి
దాని ద్వారా భూగర్భ జలాలు పెంచే ప్రయత్నం చేశారు. మిషన్ కాకతీయ ఒక బృహత్కర కార్యక్రమం తీసుకొచ్చి చెరువుల పునర్జీవనం తీసుకొచ్చి పునరుద్ధరణ చేసి పూడికతీత పనులు చేసి దేశానికి ఒక ఆదర్శంగా నాటి కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను మరొకసారి కూడా నీటితో కలకల్లాడే విధంగా చేసి భూగర్భ జలాలను పెంచారు. కానీ వాళ్ళ ప్రభుత్వం చెరువులను పట్టించుకోవట్లేదు, ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదు, కాలువలో ఉన్న మట్టి తీయట్లేదు, కాలువలో ఉన్న చెత్త చెదారం కూడా తొలగించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ తీసుకొచ్చిన కర్వే తప్ప ఇంకోటి కాదనేది మనకు అర్థమవుతుంది. అదే కాకుండా నీళ్ళు ఇవ్వలేని పక్కన పెడితే వాళ్ళ ఎరువులు కూడా పూర్తి స్థాయిలో సప్లై చేయడానికి కూడా వీళ్ళకు కనీసం కూడా సమీక్షలు లేవు. వాళ్ళ ఎరువులు ఏ మేరకు ఉన్నాయి, రాష్ట్రంలో ఎంత మేరకు అవసరం, ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేసారు, ఏ జిల్లాలో ఏ పంట వేశారు అనేది కూడా సమీక్షలు చేయలేని, సమీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఈ ప్రభుత్వంకు ఉంది. వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రికి, ఇటు వ్యవసాయ శాఖ మంత్రితో పాటు విద్యుత్ శాఖ మంత్రికి, నీటిపారుదల శాఖ మంత్రికి ఏ ఒక్కరికి కూడా అవగాహన లేదు, ఏ ఒక్కరికి కూడా సమన్వయం లేకపోవడంతో చివరగా ఇవాళ ఎండుతున్నది రైతుల పొలాలే తప్ప ఇంకోటి కాదని కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి ఎరువుల కోసం క్యూ కడుతుంటే ఇవాళ రివ్యూలు చేస్తున్నారు, ఇవాళ సమీక్షలు చేస్తున్నాడు. నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళ పొలాలు ఎండిపోతుంటే ఇవాళ ఆయన సమీక్షలు చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి అయితే కనీసం కూడా పట్టించుకున్న పాపాన పోతలేడు. ఇవాళ రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నా ఇవాళ కరెంటును పూర్తి స్థాయిలో సప్లై చేయలేకపోతున్నారు అనేది మనకి ఇవాళ ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతో ఇవాళ ఈ విధంగా కరువు వచ్చింది, రైతాంగం అంతా ఎండిపోతున్నారు. ఇవాళ ఏదైతే ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడింది, రైతేడిసిన రాజ్యం బాగుపడింది అంటే అక్షరాలు ఈ ప్రభుత్వానికి సరిపోతుందని చెప్పేసి కూడా ఇవాళ రైతులు చెప్తున్నారు. ఇవాళ ఏదైతే కాలువలో ఉన్న మట్టి తీయట్లేదు, పిచ్చి చెట్లను కూడా తొలగించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. స్వేచ్ఛ.